ఈరోజు చేపల పులుసు చేశాము. చాలా అద్భుతంగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది. ఎంతో సూపర్గా చేసింది మా ఆవిడ. మీరు ఫుల్ వీడియో చూడండి. మీరు కూడా చేపల పులుసు చేసుకోండి. వెల్కమ్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం చేపల కర్రీ చేస్తున్నాము. చాలా సూపర్గా టేస్టీగా వచ్చేటట్టుగా మనం చేపల కర్రీ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనం చేపలని నీట్గా శుభ్రంగా కొట్టేసి కడిగించినాము. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకుందాము. ఎందుకంటే చేపలు సేదెక్కుతాయి అని అంటూ ఉంటారు. అది నిజమా అబద్ధమా తెలియదు, కానీ వేసుకొని కలుపుకోవడం బెటర్ అని మేము కలుపుకుంటున్నాము. ఇప్పుడు అన్నీ ఒకేసారి ఇంకా సాల్టు, కారం, ధనియాల పౌడర్ అన్నీ ఒకేసారి కలిపి పెట్టుకుంటే మనం ఏమంటారు వాటర్ షార్లాగా బాగా మసిలిన తర్వాత అందులో వేయచ్చు. ఓకే, గరం మసాలా అంట, ఇంకా మిర్చి పౌడర్, కారం పొడి అవన్నీ వేసుకొని మంచిగా చేతితో మంచిగా నీట్గా కలుపుకుంటే మనకు ఈజీ అవుతుంది. అంటే రెడీ చేసి పెట్టుకుంటే బెటర్ అని. ఒక స్పూన్ అంత ఆయిల్ అంటే నూనె, మంచి నూనె, కొద్దిగా అల్లం వెల్లిపాయ కచ్చపచ్చగా దంచింది. ఇలా మన సొంతంగా ఇంట్లో దంచుకున్నది చాలా బాగుంటుంది. ఇప్పుడు నీట్గా వీటిని చేపలకు పట్టేటట్టుగా కారం కానీ, మసాలా కానీ, ఉప్పు కానీ అన్నీ పట్టేటట్టుగా నిదానంగా కలుపుకోవాలి. లేదంటే చేతులకు ముళ్ళు గుచ్చుకుంటాయి. ముక్కలు కూడా చాలా లావుగా కొట్టించారు. ఎందుకంటే మనకు చారు చేస్తాం కాబట్టి దాంట్లో మనకు ఒక్క ముక్కేస్తే సరిపోయేటట్టుగా ఉండాలి. కాబట్టి ఇలా ఉంటేనే బెటర్ అని. మనం ఫ్రై చేస్తలేం కాబట్టి మనం పెద్దగానే కొట్టించాను చేపల ముక్కలు. చాలా బాగుంటాయి చేపలు. ఓకే, ఇప్పుడు చేపలకు మంచిగా కారం, మసాలాలు అన్నీ ఇలా కలిసేటట్టుగా కలిపాము. ఒక 5-10 నిమిషాలు పక్కకెట్టి, అంటే సాంబార్ ఉడికేంత వరకు, సాంబార్ అంటే సాంబార్ కాదు, చేపల కర్రీ రెడీ అయ్యేంత వరకు, చింతపండు చారులాగా కర్రీ రెడీ అయ్యేంత వరకు ఈ చేపలని ఇలాగే వదిలేద్దాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇప్పుడు వేడయ్యాక ఆయిల్ వేసుకుందాం. ఇందులో ఒక 2 స్పూన్ల సరిపోతుందా? ఓకే, 2 స్పూన్ల ఆయిల్ బాగా వేడెక్కాక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఆవాలు అంటే పోసుకు పెట్టే విధంగా, అలాగే ఉల్లిపాయలు, బాగా బంగారు రంగు వచ్చే వరకు అలాగే ఉల్లిపాయలను ఆయిల్లో అలాగే వేగనివ్వాలి. అలాగే కరివేపాకు, కొద్దిగా వేగేంత వరకు వెయిట్ చేద్దాం, ఒక 5 మినిట్స్. ఇప్పుడు మనం చింతపండు రసాన్ని చేతితో మంచిగా తీసుకొని మనం అందులో పోసుకోవడానికి మనకు ఎంత కావాలనో అంతే చింతపండు రసం, వాటర్ సరిపోయేటట్టుగా చూసుకొని రసం చేసుకుందాం. టమాటాలు మెత్తగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చేసుకున్న చింతపండు రసం పోసుకుందాం. ఓకే, మా వాళ్ళు డైరెక్ట్గా అందులోనే పిసుకుతారు. కొంతమంది ఏమో రసం ఒక గిన్నెలోకి తీసుకొని పోస్తారు. మా వాళ్ళు వెరైటీ స్టైల్ అన్నట్టు. మనకు సరిపోయే విధంగా వాటరు అలాగే చింతపండు రసం పోసుకున్నాం కదా, బాగా మసిలే వరకు, వేడి ఎక్కువ అయ్యేంత వరకు వేడి చేయాలి. మనం కొద్దిగంత కారం కానీ, ఏమైనా మసాలాలు కానీ, సాల్ట్ కానీ ఏమైనా తక్కువ ఉంటే మనం ఇందులో వేసుకోవచ్చు. చేపల కర్రీలో వేసినా కానీ మనం కొద్దిగా చూసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు కొద్దిగా సాల్ట్,
సరిపోతుందా? ఇప్పుడు సాంబారు బాగా మసులుతుంది. ఇప్పుడు అందులో మనం రెడీ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుందాం. చేపలు మునిగేటట్టుగా వాటర్ ఉంటే సరిపోతుంది. అయినా ఈజీగా చేపలు మెత్తగానే ఉంటాయి కాబట్టి ఈజీగా ఉడుకుతాయి. దీంట్లో చాలా వరకు కొబ్బరి పొడి వేసుకుంటారు, రకరకాలుగా వేస్తారు. కానీ మాకు కొబ్బరి పొడి అంతగా నచ్చదు. చాలా వరకు వేసే వాళ్ళు వేసుకుంటేనే మనకు చాలా వరకు చేపల చారు అంటే సాంబారు చిక్కగా ఉంటుంది. మాది వాటర్ వాటర్గా ఉంది. దానికి కారణం ఏంటంటే కొబ్బరి పొడి వేసుకోకపోవడమే. కొద్దిగా ఉడికిన తర్వాత కూడా ఇది కూడా చిక్కగానే అవుతుంది. ఎందుకంటే కారం కానీ చేపల రసం కానీ అంతా మొత్తం కలిపి చిక్కగా అవుతుంది. కాకపోతే కొబ్బరి పొడి కూడా వేసుకుంటే బటర్ నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు అన్ని చేపలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా నీట్గా కలిసేటట్టుగా కలిపి వదిలేయాలి. ఎందుకంటే అవి చేపలు బాగా ఉడుకుతున్నటువంటి సమయంలో కదిలించామంటే చేప ముక్కలు మొత్తం కుళ్ళుగా అయిపోయి ముక్కలుగా విడిపోయి ముళ్ళన్నీ అందులో ఉండిపోతాయి. కాబట్టి ఇప్పుడు మన చేపలు వేసుకున్న వెంబటే ఒకసారి కలిపి దాంట్లో ఏమేమైతే వేసుకోవాలి మసాలాలు కానీ ఏమైనా ఇవి ఒకేసారి కలుపుకోవాలి. జీలకర్ర మెంతుల పౌడర్ అంట. ఇది మీకు ఎంత కావాలనో అంతే చూసి వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపి వదిలేసామంటే మనం ఒకేసారి ఉడికిన తర్వాత అంటే మనకు సాంబారు చేపల పులుసు రెడీ అయిపోయిన తర్వాతనే మనం తీసుకోవాలి తప్ప మధ్యలో కలిపామంటే మొత్తం ముక్కలుగా విడిపోతాయి. ఇప్పుడు బాగా కలిపిన తర్వాత మూత పెట్టి మినిమం ఒక 10 నుంచి 15 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఓకే, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చేపల పులుసు ఎలా అయిపోయిందో. చాలా బాగా ఉడుకుతుంది కదా. ఒకసారి ఉడికావా లేవా అని మనం నిదానంగా చెక్ చేసుకోవాలి. ఒక ముక్కని ఇలా కదిలిస్తూ దానిపైన ఇలా ఉతికితే మనకు కరెక్ట్గా తెలుస్తుంది ఉడికిందా లేదని. చూడండి, అలా చూస్తే మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు మనకు చేపల పులుసు రెడీ అయిపోయింది. కొంతమంది చిక్కగా చేసుకోవచ్చు, లేదంటే ఒక్కొక్కరి ఇష్టాన్ని బట్టి. చూడండి, ఇప్పుడు ఇలా అనగానే ఇది ఊడిపోయింది, ముక్క ఇలా మెత్తగా ఉడికిపోయింది అన్నట్టు. ఇది సాంబార్ లాగా అయిపోయింది. అంటే మనం ఇలా కొబ్బరి పొడి వేసుకున్నా లేదంటే వాటర్ తక్కువ వేసుకున్నా చిక్కగా అవుతుంది. ఇప్పుడు చేపల చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ముక్క వేసుకొని మా ఆవిడ టేస్ట్ చూసి చూపిస్తుంది, తిని టేస్ట్ చేస్తూ చూపిస్తుంది. మరి ఇంత మెత్తగా కూడా ఉడికించుకోవద్దు, చాలా మెత్తగా ఉడికాయి చేప ముక్క. బాగుందా? ఒక్క ముక్కకే బాగుందా? నిజంగా బాగుందా? చూడండి, చాలా మెత్తగా ఉడికినటువంటి చేప ముక్క. కరెక్ట్ తీస్తేనే వదిలిపోతుంది. చాలా ఈజీగా కాలుతుంది అంత అర్జెంట్. బాగుందా? చాలా సూపర్గా ఉంది చేపల పులుసు. మీరు కూడా ఇవి చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ చెప్పు.